అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలు రవ్వ వేసి చేసి చూడండి. ఎంత రుచికరంగా ఉంటుందంటే ఈ రెసిపీ అంత రుచికరంగా ఉంటుంది. ఒక్కటి తింటే చాలు, కడుపు నిండిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా సన్నగా స్లైస్గా కట్ చేసుకున్నానండి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. మీరు ఏ రవ్వ అయినా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోండి. శనగపిండి వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ రవ్వ శనగపిండి అంతా బాగా ఉల్లిపాయలో కలిసే విధంగా కలుపుకోవాలండి. బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలపటం వల్ల ఉల్లిపాయలో ఉన్న సారం అంతా రవ్వలోకి దిగి మంచి టేస్ట్ వస్తుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఒక పెద్ద బౌల్ కానీ లేదంటే పెద్ద పాత్ర కానీ అందులోకి మార్చుకోండి. ఎందుకంటే కలిపేదానికి బాగుంటుంది. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన ఒక టమాటాని వేసుకోండి. మీడియం సైజ్ టమాటా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా అజవైన్ వేసుకోండి, అంటే వామ్ అంటారు కదా, అవి వేసుకొని ఇలా నలుపుకొని వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత మీరు మిక్సింగ్ అంతా అయిన తర్వాత ఇంక కొంచెం చూసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా నలుపుతూ కలుపుకోవాలండి. చేత్తో కలుపుకుంటేనే ఆ సారం అంతా దిగి మంచిగా వస్తుంది టేస్ట్ అనేది. ఇలాంటి రెసిపీలు చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేసుకోవాలి. ప్రతిరోజు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్లు తిని బోర్ కొట్టినప్పుడు కొత్తగా ఏదైనా కావాలన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. దోశ బ్యాటరీకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కానీ ఇక్కడ నేను కొంచెంగా పోసుకొని కలుపుకుంటున్నాను. వీడియోలో చూపించే విధంగా కరెక్ట్గా ఫాలో చేయండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆల్రెడీ మా పిల్లలకి ఇదే విధంగా చేసి పెట్టానండి. భలే ఇష్టపడి తిన్నారు. ఒక్కటి తింటేనే సరిపోయింది, నిండిపోతుంది. అంత రుచికరంగా ఉంటుంది. మళ్ళీ చేయమని చెప్పారు, అందుకే మీకోసం కూడా అలాగే చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దోశ బ్యాటరీ వచ్చే విధంగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలండి. కొంచెం ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది మనం చేసేటప్పుడు. ఇది ఒక్కసారి చేసి పెట్టారంటే వారానికి 4 సార్లు ఇదే చేయమంటారు. అంత రుచికరంగా ఉంటుంది. నేను చెప్పటానికైనా మీరు చేసి చూసి చెప్పండి, మీకే తెలుస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు తినొచ్చండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టవచ్చు. అలాగే ఆఫీస్ పోయే వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టచ్చు. రెడీ అయిపోయాక పక్కన పెట్టుకొని అలాగే ఇందులోకి బైండింగ్ కోసము 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా వేసుకోండి. చాట్ మసాలా వేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా అదిరిపోతుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. దానికి బదులుగా ఒక 1/4 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకొని కూడా చేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. అన్ని కలిసే విధంగా కలిపి పెట్టుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి నేను 2 తీసుకున్నానంటే, ఎందుకంటే మేము 4 ఉన్నాం కాబట్టి 4 సరిపడా క్వాంటిటీలో చేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో కొంచెం ఎక్స్ట్రాగా ఒక 2 ఎక్స్ట్రాగా వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీకి మెయిన్ హైలైట్ ఈ స్టఫింగ్ అండి. ఈ స్టఫింగ్తో తింటుంటే అదిరిపోతుంది. అలాగే ఇందులోకి ఒక 1/2 నిమ్మకాయ పిండండి, చాలా బాగుంటుంది టేస్ట్. స్టఫింగ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ తవా ఫ్రై కానీ పెట్టుకొని కొంచెం నూనె రాసుకోవాలండి. అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్నట్టు మిక్సర్ బ్యాటరీ మొత్తము ఇలా 2 స్పూన్ల దాకా కొంచెం పెద్దగా వేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా కొంచెం పెద్దగా నేను వీడియోలో చూపించే విధంగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంతా మంట వచ్చేసి సన్న మంట మీద పెట్టుకొని చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది.
ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టఫింగ్ కోసం రెడీ చేసి పెట్టుకున్నట్టు ఆనియన్ స్టఫింగ్ మొత్తం ఇందులోకి పైన అంతా స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి అంతా ఆరిపోయింది కదా. ఈ టైంలో కొంచెం నూనె పైన చల్లుకొని రెండో వైపు తిప్పుకొని కూడా సేమ్ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టకుండా అలాగే వదిలేసి ఫ్రై చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఒక్కటి తిన్నారంటే మీ కడుపు నిండిపోతుంది. అంత బాగుంటుంది, అంత రుచికరంగా ఉంటుంది. ఇందులోకి ఎలాంటి చట్నీలు అవసరం లేదు, సాసులు అవసరం లేదు, అలాగే తినేయచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చేసి చూపిస్తాను. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.